సచివాలయంలో ఆల్ పార్టీ ఎంపీలతో మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అవుతారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరవుతారు. ఈ ప్రాజెక్టు మీద ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అందరి సలహాలు సూచనలను తీసుకుంటారు. కాగా ఈ భేటీకి బీజేపీ ఎంపీలు దూరంగా ఉంటారని తెలుస్తోంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద నేడు సచివాలయంలో ఆల్ పార్టీ ఎంపీలతో మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అవుతారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరవుతారు. ఈ ప్రాజెక్టు మీద ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అందరి సలహాలు సూచనలు తీసుకుంటారు. కాగా ఈ భేటీకి బీజేపీ ఎంపీలు దూరంగా ఉంటారని తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు తెలంగాణలో అఖిలపక్ష సమావేశం ఉంది, వివరాలేంటి? ఈరోజు బనకచెర్ల ప్రాజెక్టు విషయంపై ఆల్ పార్టీ ఎంపీలకు ఒక అవగాహన కలిగించేందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. అందుకోసం సచివాలయంలోని తన ఆఫీసులోని ఛాంబర్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా అందరు ఎంపీలను ఆహ్వానించడం జరిగింది. అయితే ఎంతమంది హాజరవుతారు, ఎవరు కారు అనే విషయాన్ని పక్కన పెడితే గనక బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ వివాదానికి దారితీసిన పరిస్థితి. ఇది జల వివాదాలకు మరొకసారి తెర మీదకి వచ్చిన పరిస్థితి. జల వివాదం ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు కోసం ఇప్పటికే డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. గతంలో ప్రకటించినప్పటి నుంచే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వము తన చర్యలను ముందుకు సాగిస్తూ ఆ కార్యక్రమంలో బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో దూకుడు పెంచడం, ఆ తర్వాత డిపిఆర్ ను కూడా కేంద్రానికి పంపించడం, జలశక్తి వనరుల శాఖ అలాగే ఆర్థిక శాఖకు కూడా పంపించడం అనేది తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఇరకాటంలో పడేసిన పరిస్థితి. ఇటు బనకచెర్లపై పదే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, అటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇంకా తమ వరకు రాలేదు ఈ అంశం అని చెప్తూ వస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రము అధికార కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి. సో ఏపీ పాలుపోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై మరింత దూకుడు పెంచక తప్పలేదు. ఇందులో భాగంగానే ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మిగతా ఎంపీలందరికీ ఈ విషయాన్ని వివరించి కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడగట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఇందులో భాగంగానే ఈ రోజు సచివాలయంలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముఖ్య అతిథిగా ఇచ్చేస్తారని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ బనకచెర్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి. ఏ అంశాలు చెప్తారు, దానికి ఎంతమంది హాజరవుతారు, ఎలా స్వీకరిస్తారు ప్రభుత్వం చెప్తున్న విషయాలను అనేది కూడా వేచి కావాల్సిన పరిస్థితి. అంతే కాకుండా ఒకసారి బనకచెర్ల ప్రాజెక్టు వెనుకకు ఫ్లాష్ బ్యాక్ కనుక హిస్టరీ కనుక తెలుసుకున్నట్లయితే, పరిశీలించినట్లయితే ఈ ప్రాజెక్టు 1980 నాటి గోదావరి జలాల ట్రిబ్యునల్ అవార్డు ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా ఉంటుంది. అలాగే 2014 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కూడా ఇది ఉల్లంఘించినట్టే అవుతుంది అని మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది. అయితే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్తూ ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది కేంద్రానికి. ఏకంగా జూన్ 3న ఏకంగా ముఖ్యమంత్రి అలాగే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి
జలవనరుల శాఖ మంత్రి ఈయన కూడా కలవడం జరిగింది. ఆ రెండోసారి లేఖను కూడా అందించడం జరిగింది. ఈ గోదావరి బంకచెర్ల లింక్ పథకంపై ఇప్పటికీ అభ్యంతరాలు చెప్తున్నా కూడా పదే పదే ఈ అంశం తెర మీదకి వస్తుండటంతో ఈ రోజు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. దీనికి ఈ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్లను కూడా ఆహ్వానించినట్టు ప్రభుత్వం చెప్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.